హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము తెలుగు మెథడాలజీకి సంబంధించిన డిఎస్సిలో మనకు దాదాపు 40 బిట్లు అంటే 20 మార్కులు అంటే మనకు 40 బిట్లు వస్తాయి కదా. సో ఆ టాపిక్ మీద అయితే మనము ఫస్ట్ టాపిక్ భాషా వివిధ భావనల గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ భాషా వివిధ భావనల మీద ఒక వీడియో అయితే చేశానండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ప్రతి మనకు మొత్తము 6 టాపిక్స్ ఉంటే 6 టాపిక్ల నుంచి కూడా వీడియోలు అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మీకు 100% అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ప్రీవియస్ పేపర్ చూడడం ద్వారా కూడా ఏమవుతుందంటే, సో దేని మీద ఎక్కువ టాపిక్స్ అడుగుతున్నారు, సో ఏ టాపిక్ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, అదేవిధంగా ఇంపార్టెంట్ ఏవనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో భాష వివిధ భావనల గురించి అయితే మనం ఈరోజు వీడియో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి మనకు అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, వాటిని అర్థవంతం చేసేది ఏమిటి అని ప్రశ్న అడిగారు అనమాట. ఇది ఎల్పి వాళ్ళకు 2019లో. సో పూర్వరంగము, 2 నిర్మాణ క్రమము, 3 శ్వాసక్రియ, 4 నాదత. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు. ఇక్కడ చూడండి, అంటే అన్ని వాగ్రూప ధ్వనులు అంటే ఏమిటి, మనం మాట్లాడే ప్రతిదీ కూడా, సో అంటే మాట్లాడేది కాదు, సరే వాగ్రూప ధ్వనులన్నీ అంటే మనం మాట్లాడే కొన్ని మాటలన్నీ కూడా అర్థవంతమైనది కాదు. ఇప్పుడు చూడండి ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఇది ఉందండి. సో దీనికి ఏమైనా లుల్లపి అనే దానికి ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. సో అర్థవంతమైందే కాదు. కానీ పిల్లలు, సో పిల్లలు అనేది ఏంటి, అర్థవంతమైనది, అంటే అర్థం కలిగి ఉన్న ధ్వనులే భాషకు చెందుతాయన్నమాట. సో అలాగా ఒక నిర్మాణ క్రమం అనేది ఏర్పడితే ఆ భాషకు మనకు అర్థం అనేది ఏర్పడుతుందన్నమాట. సో అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, వాటిని అర్థవంతం చేసేది ఏమిటంటే నిర్మాణ క్రమము అనేది మనకు కరెక్ట్ అండి. తర్వాత భాషను, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బిట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఎక్కువసార్లు అడిగిన బిట్ కూడా ఇది. భాషను బహుముఖీన వ్యవస్థ అన్న విద్యావేత్త ఎవరు? ఫిర్త్, స్టట్వర్డ్, సెఫైర్, హ్యూగ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిర్త్ అనమాట. సో ఈ ఫిర్త్ అనే ఆయన భాషను బహుముఖీన వ్యవస్థ అని పిలవడం అయితే జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో భాషను బహుముఖీన, దీనిని మల్టీఫేసెడ్ సిస్టమ్ అని కూడా అంటారనమాట. అంటే భాష ఇన్ని లక్షణాలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియ ఉండటం వల్ల ఫిర్త్ అనే భాషావేత్త భాషను బహుముఖ వ్యవస్థ, మల్టీఫేసెడ్ సిస్టమ్ అని పిలవడం జరిగిందనమాట. ఎవరు అంటే ఫిర్త్. సో ఫిర్త్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలడు. ఇది ఏమిటి? సో అంతే కదా, మానవుడు అంటే జరగబోయేది అంటే, సో ఏం మాట్లాడతాం మనము, రేపు డిఎస్సి నోటిఫికేషన్ పడితే బాగా కష్టపడి బాగా చదువుతాం అంటే మనం భవిష్యత్తు గురించి మాట్లాడతాం, నిన్న గురించి కూడా మాట్లాడవచ్చు మనం. అంటే సో నిన్న టైం వేస్ట్ అయిపోయింది, సో అలా వేస్ట్ కాకుండా ఈరోజు మంచిగా చదివితే బాగుంటుందని నిన్నటి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎలా ఉండాలి, ఒక ప్రణాళిక వేసుకొని మనం చదువుకుంటే ఏ విధంగా మనం డిఎస్సి కొట్టచ్చు అనేది మనము అలా ప్రణాళిక వేసుకుంటే మనము దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రేరణ ధూరత. అంటే మానవుడు అనేవాడు వర్తమానం అంటే జరిగిపోయిన దాని గురించి, భవిష్యత్తు గురించి, ఇప్పుడు వర్తమానం అంటే జరుగుతున్న దాని గురించి, దేని గురించి అయినా మాట్లాడగలిగే దాన్ని ఏమంటారంటే ప్రేరణ ధూరత. అంటే జంతువులు ప్రేరణ కలిగినప్పుడే శబ్దాలు చేస్తాయి, కానీ మానవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి కూడా మాట్లాడగలడు అని తెలిపే లక్షణం ఏమిటంటే ప్రేరణ ధూరత అని పిలుస్తామన్నమాట. తర్వాత భాష కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే ఏమిటి అంటే పరిణామశీలత అని పిలవడం జరుగుతుందండి. తర్వాత పెట్టు, అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట. ఇక్కడ చూడండి, సంక్లిష్ట, అనేకమైన సంభాషణ అలవాట్లలో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు అంటే సంక్లిష్ట వ్యవస్థ అంటే ఇక్కడ మనకు హాకెట్ అనేది గుర్తుండి, హాకెట్. సో సంక్లిష్టము, హాకెట్, క్లిష్టం, కెట్ అని అయితే నేను గుర్తుపెట్టుకున్నాను.
సో అదైతే ఈజీగా ఉంటుంది. తర్వాత వినిమయానికి సో ఈ నిర్వచనాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా మనకు 2 నుంచి 3 నిర్వచనాలు అయితే ఇవ్వడం కనీసం అంటే 1 నుంచి 2 నిర్వచనాలు అయితే మనకి ఇస్తూ ఉన్నారండి, గమనించగలరు. ఇక్కడ చూడండి, వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూప శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు అంటే స్టర్ట్వర్డ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటంటే స్టర్ట్వర్డ్. సో వినిమయానికి పరస్పర సహకారానికి వాగ్రూపమైన శబ్ద సంకేత సముదాయమే వినిమయము, పరస్పర సహకారము, సంకేత సముదాయము. సో ఈ 3 పదాలు కనుక వచ్చినట్లయితే మనకు స్టర్ట్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత భాష అనేది ప్రత్యేక నియమాలు, గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. చూడండి, ప్రత్యేక నియమాలు, అదేవిధంగా వాక్యాల సముదాయాల గురించి తెలియజేసేది ఎవరంటే చామ్స్కీ. సో నోమ్ చామ్స్కీ. సో మనము నోములు అనేది ఎలా నోస్తాము అంటే, ఇప్పుడు నోములు నోస్తానంటే అది ఎట్లా, ఒక ప్రత్యేక నియమాల ద్వారా ఒక సముదాయంతో మనమైతే ఒక ప్రత్యేకంగా చేస్తామన్నమాట. ప్రత్యేక నియమాలు పాటించి నోములు చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. తర్వాత ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని, దీనిలో ప్రకృతి అనేది ఏమిటంటే ప్రాతిపదిక అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని, దీనిలో ప్రకృతి అంటే ఏమిటంటే ప్రాతిపదిక. తర్వాత అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్న భాషావేత్త ఎవరు అంటే మనకు అనంతమైనది ఏదంటే ఎంఎన్ బాక్ అనేది మనకు గుర్తుకు రావాలన్నమాట. తర్వాత పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనము ఏమిటి? పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష ఈ నిర్వచనం ఏదంటే భాషావేత్తల దృష్టిలోనిదనమాట. సో భాషావేత్తల యొక్క నిర్వచనం ఏమిటంటే పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష అని చెప్పింది ఎవరంటే భాషావేత్తల దృష్టిలో ఈ నిర్వచనం అయితే ఉందన్నమాట. తర్వాత భాష వ్యక్తి యొక్క ఆలోచనలను, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తున్నది అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? చూడండి, ఇక్కడ వాస్తవిక జ్ఞానము వార్ఫ్ అని గుర్తుపెట్టుకుందాం. సో ఇలా కొన్ని గుర్తులు పెట్టుకుంటే గుర్తుంటాయండి. సో వాస్తవిక జ్ఞానము బెంజమిన్ వార్ఫ్ అనేది కరెక్ట్. తర్వాత మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడించేది ఏది అంటే ఈ నిర్వచనం చెప్పారనమాట. మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని తెలియజేసేది ఎవరు అంటే సామాజిక శాస్త్రవేత్త అయితే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది, సామాజిక శాస్త్రవేత్తలు. తర్వాత భాషను జనసామాన్యం భావించే తీరు ఏది? భాషను జనసామాన్యం భావించే తీరు ఏది అంటే భావ ప్రకటన సాధనము అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఏదంటే భావ ప్రకటన సాధనము అంటే కదా, భాషను జనసామాన్యం చేసేది. అందరూ మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళ భావనను ప్రకటించగలుగుతున్నారనమాట. సో అది అక్కడికి ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఇక్కడ నెక్స్ట్ బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య ఎంత? సో బొమ్మ అనగానే మనకు ఏమంటారు, బో ఒకటి మా ఒకటి, ఆ 2 అయిపోయినాయిలే, ఆప్షన్ 1 కరెక్ట్ అనుకున్నారు, కాదండి. సో బొమ్మ అనే పదంలో వర్ణాల సంఖ్య చూడండి, భావ వినిమయానికి ఉపయోగించే శబ్దాన్ని ధ్వని అంటారు. సో ధ్వనిలో అప్రధాన ధ్వనులు ఉంటాయి. ప్రధానమైన ధ్వనిని ఏమని పిలుస్తారంటే సో వర్ణము అని పిలుస్తారు. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని ఏమని పిలుస్తామంటే మనము వర్ణం అని పిలుస్తాం. సో ఇప్పుడు వర్ణం అంటే ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బల్ల అనే పదం ఉంది అంటే బా అనేది ఎలా ఏర్పడుతుంది? బ ప్లస్ బా అంటే ఆ, బా. లా అంటే ల్ ప్లస్ ఆ అంటే చూడండి, బ ప్లస్ ఆ బా, ల్ ప్లస్ ఆ అంటే లా అంటే బళ్ళ అనేది ఏర్పడింది. అలాగే బొమ్మ అంటే చూడండి, బో అంటే ఏంటి? బ ప్లస్ ఓ, బో
మా అంటే ప్లస్ ఎందుకంటే 2 మా ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి బో మా ప్లస్ మా అవుతుంది అనమాట. సో ఇది బో అవుతుంది. అంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5. సో బొమ్మ అనే పదంలో వర్ణాల సంఖ్య ఎంత అంటే మనకు 5 అనేది గుర్తించాలి. సో ఖచ్చితంగా ధ్వనిత్పత్తి స్థానాల గురించి అయితే మనకు బిట్టు ఇస్తారండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనము. తర్వాత నెక్స్ట్ ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగం మాత్రమే ఈ ధ్వన్యుత్పత్తి స్థానాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా చెప్తున్నాను, దాదాపు 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయన్నమాట. ఒక్క టాపిక్ అంటే చిన్న చిన్న టాపిక్ నుంచి 2-3 ప్రశ్నలు అనేది మనకు చాలా గొప్ప విషయం కదా. సో మీరు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, మనకు ఈ ధ్వనిత్పత్తి స్థానాల నుంచి కనీసం 1 నుంచి 2 అయితే మనకు వస్తాయన్నమాట 100%. సో మనకు డిఎస్సిలో కూడా ఖచ్చితంగా వస్తాయి. చూడండి, ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగం మాత్రమే తాలు అంటే దవడ వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవడం వలన పుట్టే అక్షరాలు ఏ అంటే అగ్రిమాచులు అని అంటారనమాట. సో మనకు ఇక్కడ కంఠతాళవ్యాలు ఓష్టాలు కానీ, సో అగ్రిమాచులు అంటే ఏమిటి, తర్వాత ఈ అగ్రిమాచు అంటే పూర్వాచ్చు అనమాట. అంటే మనకు ఈ అగ్రమార్చులు ఉంటాయి అన్నమాట. సో ఈ అగ్రమార్చులు అంటే ఏంటి అంటే చూడండి, జిహ్వాగ్రము అంటే మన నాలుక ఉంటుంది కదా, ఈ జిహ్వాగ్రము కఠిన తాలువు వైపు లేస్తే పుట్టే అచ్చులను పూర్వాచులు అంటారు. సో అవి వాటిని మనకు ఏమని పిలుస్తారంటే అగ్రిమార్చులు అని కూడా పిలుస్తారు. అవి ఏంటంటే ఆ ఈ ఈ ఏ వీటిని ఏమని పిలుస్తారంటే అగ్రిమార్చులు అంటారు. ఈ అగ్రిమార్చులను ఏమని పిలుస్తారంటే పూర్వాచ్చు అని కూడా పిలుస్తారు. సో ఇంపార్టెంట్. తర్వాత ఆధునికుల స్వరవర్ణనం ప్రకారం ఆ ఉచ్చారణలో కరణం ఏమిటి అంటే జిహ్వ మధ్యమము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, జిహ్వ మధ్యమము అంటే నాలుక యొక్క మధ్యలో ఉంటుంది కదా, దాన్ని మనము జిహ్వ మధ్యమము అంటారు. ఆ అంటే మనకి ఆడ ఈ నాలుగు యొక్క మధ్య భాగం ఉంటుంది కదా, సో అక్కడ మనకు వస్తుంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందంటే జిహ్వ మధ్యము నుంచి మనకు ఉచ్చారణం అయితే జరుగుతుంది. తర్వాత శ్లతములైనప్పుడు పొందు ఉచ్చారణ ఏమిటి? ఇక్కడ చూడండి, స్వరపేటికలోని నాదతంత్రులు, ఇప్పుడు మనకు నాదతంత్రులు కానీ, తర్వాత వచ్చేసి ఏవైతే శ్వాసాలు కానీ, తర్వాత నాదాత్మకం కాను అనునాశకాలు కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు స్వరపేటికలు నాదతంత్రులు శ్లతములైనప్పుడు పొందు ఉచ్చారణ ఏమిటి అంటే ఇక్కడ మనకు శ్వాసాలు అనేది కరెక్ట్ అండి. సో ఈ శ్వాసాలనే మనం పరుషాలు అని పిలుస్తాము, తర్వాత అల్ప ప్రాణాలు అని కూడా అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, శ్లతము అంటే ఏమిటి, సైలెంట్ వర్డ్స్ అనమాట. అంటే అక్కడ సైలెంట్ వర్డ్స్ను అంటే శ్వాసాలు అవి అవుతాయండి. తర్వాత పదం ఆ ఉ ఓ ఔలతో కూడిన చాజాలను ఏమని పిలుస్తారు? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమని పిలుస్తారంటే దంత్యాలు అని పిలుస్తారు. సో మనకు దంత్యాలు, దంత తాళవ్యాలు ఇవి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఉ ఓ ఔలతో కూడిన చాజాలను ఏమని పిలుస్తారంటే దంత్యాలు అని పిలుస్తారు. అదే తాళవ్యాలు అంటే మనకు, ఒకవేళ తాళవ్యాలు అంటే మనకు ఈ ఏ అను 4 అక్షరాలు ఏవి జస్ట్ చెప్తున్నాను, ఈ ఏ వీటితో కూడిన చాజాలను ఏమని పిలుస్తారంటే తాళవ్యాలు అని పిలుస్తారు. సో ఇట్లా మనకు ఈ చాకు కానీ జాకు కానీ వీటిపైన ఈ లంకె గుర్తులు అనేటివి ఉంటాయండి. సో ఈ లంకె గుర్తులను అయితే తీసేసింది ఎవరంటే మనకు లంకె గుర్తులు అని చెప్పింది వచ్చేసి సిపి బ్రౌన్ గారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలుగు వర్ణాలలోని హల్లుల సంఖ్య ఎంత? తెలుగు వర్ణాలలోని హల్లుల సంఖ్య ఎంత అంటే మనకు 22 అండి. చూడండి, తెలుగులో అక్షరాలు వేరు మనకు, అదేవిధంగా
ఏదైతే ఆంధ్రమునకు అక్షరములు అంటే మనకి 76 అని వస్తుంది అనమాట. తెలుగులో వర్ణాల సంఖ్య 22, మనకు 19 వచ్చేసి 19 అక్షరాలు సంస్కృతం నుంచి తెలుగులోకి కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలుగు వర్ణాల్లోని హల్లుల సంఖ్య ఎంత అంటే 22. అవి ఏంటి మనకు ఇవి ఏవైతే మనకు ఖ ఖ అని మనకు ఒత్తి పలుకుతున్నాం కదా, సో ఇవన్నీ కూడా మనకు కాదండి, మనకు కచటతప గజడదబ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ హల్లులు మనకు ఇవన్నీ కూడా యారాలవ ఇవన్నీ కూడా మనకు మొత్తం 22 తెలుగు వర్ణాల్లోని. తర్వాత ధ్వని ఉచ్చారణలో గల గా అనే అక్షరం ఏమవుతుంది? ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం ఏమవుతుందంటే మనకు అల్ప ప్రాణము మరో నాదము కంఠము. ఇక్కడ చూడండి మనకు ఇవైతే కావర్గం కానీ చావర్గం కానీ టావర్గం కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకు. అలాగే ఈ కావర్గంలో మనకు ఈ గా అనేది ఏంటంటే అల్ప ప్రాణము. మీరు దీని గురించి హల్లులో ధ్వనిత్పత్తి స్థానాల గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. మనకు లోక్నాథ్ సార్ అని తెలుగు మెథడాలజీ గురించి చెప్తాడు మనకు. సో చాలా అద్భుతంగా క్లాస్ అయితే సార్ చెప్తారండి. సో ఆయన అయితే చాలా అద్భుతంగా చెప్పాడు. సో ఆయన చెప్పిన ఒక క్లాస్ ఉండడంతో పూర్తిగా నాకు అంత బాగా వచ్చింది. సో నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంకొకసారి ఈ హల్లు ధ్వనిత్పత్తి స్థానాల మీద కనుక మీరు ఖచ్చితంగా వీడియో చేయండి అంటే సవివరంగా మీకు ఖచ్చితంగా ఒక్కసారి ఈ టాపిక్ వింటే మీకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అయితే చేస్తానండి. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే తప్పనిసరిగా దీని మీద అయితే ఒక వీడియో చేస్తాను. సో ఈ హల్లులో అంటే ఈ హల్లుని ఏమని పిలుస్తాం మనము? వ్యంజనాలు అని పిలుస్తారనమాట. అలాగా ఈ గా అనేది ఏమిటి అంటే మనకు అల్ప ప్రాణము, తర్వాత నాదాత్మకము అంటే ఏ వ్యవస్థ అంటే ఈ గజడదబా ఏవైతే ఉన్నాయో అవి నాదాత్మకాలు. అదేవిధంగా అల్ప ప్రాణాలు కూడా ఇవి, అదేవిధంగా నాదం కూడా అవుతుందన్నమాట. కాబట్టి మనకు గా అనేది అల్ప ప్రాణము, నాదము, కంఠ్యము. తర్వాత చిన్నయి సూర్య దృష్టిలో తెలుగునకు వర్ణములు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ తెలుగునకు వర్ణములు అనేది ఇది దేని కిందకు వస్తుందంటే మనకు చిన్నయి సూర్య చెప్పిన బాల వ్యాకరణం కిందకైతే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు చూడండి చిన్నయి సూర్య దృష్టిలో తెలుగునకు 36 అంటే 36 తెలుగునకు వర్ణములని 36 అంటే 36 అనమాట. తర్వాత స్థాన కరణములకు బట్టి కఠిన తాలువు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కరణంగా కలవి ఏమిటి అంటే ఈ మనకు మూర్ధన్యాలు అవుతాయి అన్నమాట. చూడండి కఠిన తాలువు అంటే ఈ దవడ ఉంటుంది కదా, ఈ దవడలో మనకు ఈ మూర్ధన్యాలోని వేటిని పిలుస్తారంటే మనకు ఈ స్థానకరణములు అంటే స్థానములు అంటే ఏమిటి? మనకు ఈ మన ముఖము ఏదైతే ఉందో అంటే మనము ఫేస్ ఉంటుంది కదండి. సో ఈ ముఖంలో కదలనివి ఉంటాయన్నమాట. వాటిని స్థానాలు కరణాలు అంటారనమాట. పైన ఏదైతే ఉంటుందో దానిని స్థానము అంటారు. అంటే ధ్వని పుట్టే ప్రదేశ స్థానం అంటే ముఖయంత్రంలో పైన ఉంటుంది కదంటే మనకు ఈ పెదవి ఏదైతే ఉంటుందో ఆ పెదవకు మనకి ఫేస్ ఉంటుంది కదా. సో ఊరిక జస్ట్ నేనేం ప్రొఫెషనల్ కాదండి, జస్ట్ చెప్తున్నాను. ఈ ముఖంలో ఈ పై భాగం అంటే ధ్వని పుట్టే స్థానం అంటే మన నోరులో అనమాట. సో ఇది ఏమవుతుందంటే ముఖయంత్రంలో పై భాగంని ఏమని పిలుస్తారంటే సో దీనిని మనకు స్థానము అని పిలుస్తారు. అదే అంటే కదలిక లేనివి అనమాట. అంటే మన ఏదైతే లిప్కు పైన ఉంటుంది కదా, సో ఇవన్నీ కంపించనివి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అంటే మనకు స్థానం అవుతాయండి. అదే ఈ లిప్ దగ్గర నుంచి కిందికి వచ్చేటన్ని ఏమని పిలుస్తారంటే కరణం. అంటే కరణాలు అంటే కదులుతూ ఉంటాయి. ముఖయంత్రంలో క్రింది భాగాన ఉన్నవే అవి అనమాట. అంటే మనకు పెదవి అంటే ఓష్టం కానీ క్రింది దంతాలు కానీ స్వరతంత్రాలు కానీ నాలుక జిహ్వాగ్రము, తర్వాత జిహ్వ మధ్యము, జిహ్వ పృష్ఠం కానీ జిహ్వ మూలం కానీ లంబిక గలగర్తం కానీ ఇవన్నీ కూడా మనకు కర్ణాల కిందకే వస్తాయన్నమాట. సో అలాగా పలికినప్పుడు తాలువు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కరణంగా కలిగినవి ఏవి అంటే మనకు మూర్ధన్యాలు అనేది అవుతాయన్నమాట. సో మూర్ధన్యాలు ఏంటంటే అనవచ్చు మనకు. సో ఈ మూర్ధన్యాలు అయితే మనకు ఊష్మాలు కానీ తర్వాత స్పర్శములు నాదములు కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అలాగా మనకు మూర్ధన్యాలు అనేవి కూడా, సో ఆ మూర్ధన్యాలు ఏమిటని కూడా రాసి చూపిస్తారు మనకు. ఈ మూర్ధన్యాలు అనేవి కూడా చెప్తా. మూర్ధన్యాలు అంటే ఏమిటి మనకు? మూర్ధన్యాలు అంటే మనకు ట ఠ డ ఢ నా అంటే మనకు ఈ నాలుక అనేది పైన మూర్ధన్యము అంటే మనం అంగుటి అంటాం కదా పైన. సో అంగుటి కాదండి, సో అంగిలి అని పైన అంటాం కదా. సో అక్కడ తగిలితే వాటన్నింటినీ కూడా మనం మూర్ధన్యాలు ట ఠ డ ఢ అన్న ఇవన్నీ కూడా మనకు మూర్ధన్యాలు అనేది అవుతాయండి.
తర్వాత ధ్వనిశాస్త్రం ప్రకారం బా కారోచ్చరణ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు బా అనేది ఏ వర్ణంలో ఉంటుంది? పావర్గంలో అయితే మనకు బా అనేది ఉంటుంది. అది అల్పప్రాణం కానీ అల్పప్రాణము, నాదాత్మకం, ఓష్ట్యము. బా అనేది ఏంటి? బా అంటే 2 పెదవుల సహాయంతో పలుకుబడతాం. అది ఓష్టము, తర్వాత అల్పప్రాణం కూడా అదేవిధంగా నాదము. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సంస్కృత వర్ణాలలో అచ్చుల సంఖ్య ఎంత? సంస్కృత వర్ణాలలో అచ్చుల సంఖ్య ఎంత అంటే మనకు మొత్తము 16 అండి. తర్వాత ఆధునిక భాషలో ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించే శిల్పాన్ని తెలిపే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే పరివర్తన వ్యాకరణము అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారంటే పరివర్తన వ్యాకరణం అని పిలవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ బిట్టు, పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి వావురము అని పలికాడు. దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటారు. ఏమంటారంటే వర్ణ వ్యత్యయము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే వర్ణ వ్యత్యయము అని పిలుస్తారు. అంటే పావురాన్ని వావురంగా పిలవడాన్ని ఏమని పిలుస్తారంటే మనము వర్ణ వ్యత్యయము అని పిలుస్తారండి. సో అదేవిధంగా ధ్వని పరిణామంలో వర్ణ సమీకరణం కానీ, వర్ణ విభేదం కానీ, వర్ణ లోపం కానీ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వర్ణ వ్యత్యయం అంటే వారణాసిని వాసినారా అని ఇలా పిలిచాడు అనమాట. అదే మనకు వర్ణ సమీకరణం ఉంది. వర్ణ సమీకరణము అంటే గది ప్లస్లు గదులు అవుతాయి అనమాట. సమీకరణం అంటే కూడిక అనమాట. 2 భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని వర్ణ సమీకరణం అంటారు. ఇది 2 రకాలు. అది పూర్వవర్ణ సమీకరణం. సో ఇవన్నీ మనం ధ్వన పరిణామంలో అయితే వస్తాయండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ముష్టి ఈ పదానికి నైఘంటికార్థం పిడికిలి. ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ విపరిణామం ఏమిటంటే లక్ష్యార్థ సిద్ధి అనేది కరెక్ట్ అండి. అంటే చూడండి మనకు ఏదైతే అర్థ విపరిణామం ఉంది కదా, ఈ అర్థ విపరిణామంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అర్ధ సంకోచం కానీ, అర్ధాపకర్ష కానీ, తర్వాత సభ్యోక్తి కానీ, అర్ధ సంకోచము, అర్ధ సౌమ్యత ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనము లక్ష్యార్థ సిద్ధి అంటే చూడండి భాషలోని అనేక పదాలు లక్ష్యార్థంలో రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యాలకు అనేక మూలాలు ఉన్నాయన్నమాట. సో అలాగా మనకు అంటే ఈ ముష్టి అనేది పిడికిలి భిక్షము. చూడండి అంటే పిడికిలి అనే అర్థం ఉన్న ముష్టి పదానికి ఆధారధేయ సంబంధం వల్ల భిక్షం అనే అర్థం వచ్చింది. అంటే ఇక్కడ భిక్షం అంటే పరిణామార్థకం అనే అర్థం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు లక్ష్యార్థ సిద్ధి అనేది కరెక్ట్. తర్వాత అరదు అనే పదము ప్రస్తుతం అసామాన్యము అనే అర్థంలో వాడుతున్నాం. సో అంటే చూడండి అరుదుగా దొరుకుతుందండి ఆ పక్షి, లేదా అరుదుగా ఉంటుంది ఆ చెట్లు అంటే అసామాన్యము అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం యొక్క ప్రాచీన అర్థం ఏమిటి? చూడండి అరుదుగా అంటే వింత అని కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త, దీని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు. అంటే ఛాందసుడు అంటే పూర్వం అర్థం ఉండేది మనకు వేదవేత్త అనేవారు. దీని ప్రస్తుతార్థం ఏమంటారు? లోకజ్ఞానం లేనివాడు. మరి ఛాందసుడు అంటే లోకజ్ఞానం తెలియనివాడురా అని అంటారు. సో దాన్ని ఏమని పిలుస్తామంటే అర్ధగ్రామ్యత అని పిలవడం జరుగుతుందండి. తర్వాత గోడ ప్లస్ గోడకాలు అర్థ విపరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొన్న పరిభాష ఏమిటి అంటే ఆద్య ద్యోతకత అని పిలవడం జరుగుతుందండి. తర్వాత బిట్టు, భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఎలా నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల ద్వారానా, మిత్రుల ద్వారానా, లేక సందర్భాల సృష్టి ద్వారా, లేదా పాఠశాలకు వెళ్ళడం ద్వారా. సో పిల్లలు భాష అనేది నేర్చుకుంటారు, కానీ సందర్భోచితంగా అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళైతే ఉపయోగించడం జరుగుతుందన్నమాట భాషను. తర్వాత పిల్లలలో భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండేది ఏమిటి అంటే ఉండేది 5 నెలలు అన్నమాట. పిల్లలు భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపు ఉండే సమయం ఎంతంటే 5 నెలలు అనేది
కరెక్ట్. తర్వాత భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడేవేమిటి? సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీప ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడేవి ఏమిటంటే ఉద్దీపన ప్రయోజనాలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఉద్దీపన ప్రయోజనాలు అంటే మనకు చూడండి, సామాజిక ప్రయోజనాలు భావావేశ రంగంలో మనకు వ్యక్తిగత ప్రయోజనాలు ఒకటి, తర్వాత సామాజిక ప్రయోజనాలు ఒకటి, రెండు కూడా ఉన్నాయన్నమాట. ఏది మనకు భావావేశ రంగంలో. సో అందులో వ్యక్తిగత ప్రయోజనాలలో సామాజిక ప్రయోజనాలు. ఈ వ్యక్తిగత ప్రయోజనాలు మళ్ళీ రెండు రకాలు. ఏంటి? సాంకేతిక ప్రయోజనము మరియు తర్వాత ఉద్దీపన ప్రయోజనము. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన ప్రయోజనం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రసానుభూతి, ఆలోచనా శక్తి, సాహిత్య అభిరుచి అన్నవి ఏమిటి? రసానుభూతి, ఆలోచనా శక్తి మరియు సాహిత్య అభిరుచి అనేవి ఏమిటి? ఏంటి అంటే మనకు ఉద్దీపన ప్రయోజనాల కిందకైతే వస్తాయండి. సో ఈ ఉద్దీపన ప్రయోజనాలు అనేటివి మనకు అంటే ఇక్కడ చూడండి, ఏవైతే రసానుభూతి కానీ ఉద్దీపన ప్రయోజనాలు అంటే వ్యక్తిగత ప్రయోజనాల కిందికి మనకు వ్యక్తిగత ప్రయోజనం అనేది సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం ఉంది. ఈ ఉద్దీపన ప్రయోజనాల్లో ఆధ్యాత్మిక చింతన కానీ, ఆలోచన శక్తి కానీ, అదేవిధంగా ఇతర భాషలు నేర్చుకోవడంలో ఆసక్తి కానీ, రసానుభూతి కానీ, విజ్ఞానాభిరుచి కానీ, సాహిత్యాభిరుచి కానీ, సృజనాత్మకత, ఇవన్నీ కూడా మనకు ఉద్దీపన ప్రయోజనాల కిందకి వస్తాయి. అదే సాంకేతిక ప్రయోజనాలు అంటే జీవనోపాధి, జ్ఞాన సంపార్జన కానీ, సాహిత్య పరిజ్ఞానం కానీ, మూర్తిమత్వ వికాసం కానీ, విదేశాల్లో మనుగడ, సుఖజీవనము, దైనందిన వ్యవహార నిర్వహణ, స్నేహ సంబంధాలు, ఇవన్నీ కూడా మనకు సాంకేతిక ప్రయోజనాలకు వస్తాయి అన్నమాట. సో సామాజిక ప్రయోజనాలు అంటే ఏంటి? సుహృద్భావం కానీ, మానవ సంబంధాలు కానీ, సాంస్కృతిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఇవన్నీ కూడా మనకు సామాజిక ప్రయోగాల కిందకి వస్తాయి. సో సమాహారకార ప్రయోజనాలు అనేది అసలు ఆప్షన్లోనే లేదు. కాబట్టి రసానుభూతి, ఆలోచన శక్తి, సాహిత్య అభిరుచి అనేవి ఏంటంటే ఉద్దీపన ప్రయోజనాల కిందకైతే మనకు వస్తాయండి. తర్వాత విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు? చేకూరు రామారావు, చిన్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగం, బహుజనపల్లి సీతారామాచార్యులు. సో ఎవరు అంటే మనకు చిన్నయ్య సూరి గారి యొక్క శిష్యుడు, అంటే చిన్నయ్య సూరి గారి యొక్క శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు అనమాట. తర్వాత బిట్టు, ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాల్లో ఇది ఒకటి. ఏదంటే సైనో టిబెటిన్. సో మొత్తము అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాలలో ఇది ఒకటి. అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఎక్కువ మాట్లాడే భాషల సంఖ్య మాట్లాడేది ఏదంటే ఇండో యూరోపియన్. కానీ ఇక్కడ ఈ 4 వాటిల్లో ఎక్కువ మాట్లాడేది ఏదంటే మనకు సైనో టిబెటిన్. ఇది మొత్తం మనకు 20.2% మంది మాట్లాడుతున్నారు. అదే ఇండో యూరోపియన్ అనేది 46.3%. అదే ఆస్ట్రోనేషియన్ అనేది మనకు దాదాపు 6.1. తర్వాత ఆఫ్రో ఏషియాటిక్ అనేది వచ్చేసి మనకు 6.1 అనమాట. ఆస్ట్రోనేషియన్ అనేది వచ్చేసి మనకు 5.1 అండి. 5.1, ఇది 6.1. తర్వాత నైజర్ కాంగో అనేది మనకు 6.9. కాబట్టి మనకు సైనో టిబెటియన్ అనేది మనకు సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట, ఎక్కువ మంది మాట్లాడే భాష. సో ఎక్కువ మంది మాట్లాడే భాష, మొట్టమొదటి భాష ఏది అంటే మనకు 46%తో ఇండో యూరోపియన్ అనేది కరెక్ట్. సో ఈ భాషా కుటుంబాలు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచంలో అత్యధిక భాషలు గల భాషా కుటుంబం ఏమిది? సో భాష ఎక్కువ ఉండేది ఏదంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నైజర్ కాంగో అనమాట, 1524. సో మాట్లాడేది మాత్రము నైజర్ కాంగో అనేది 6.9% అనే జనాభా శాతము. కానీ భాషల సంఖ్య వచ్చేసి 1524. ఎక్కువ భాషలు మాట్లాడేది ఏది అంటే ఏ భాషా కుటుంబం అంటే 1524. ఇది మాట్లాడేది ఎక్కువ భాషల సంఖ్య ఎక్కువ ఉండేది నైజర్ కాంగో. కానీ అంటే భాషని వినియోగించేది ఎక్కువ మంది వినియోగించేది మాత్రం ఇండో యూరోపియన్ అండి. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం చదువుకోవాలి. తర్వాత గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందింది. గదబ అనే భాష చెందినది. ఏది అంటే ద్రవిడియన్ అనమాట. సో ద్రవిడియన్స్ అనేది గదబ. సో అది కూడా ఈ ద్రవిడియన్స్లో మనకు ద్రవిడియన్ భాషా కుటుంబం అనేది మొత్తం 3 రకాలు ఉంది. అది దక్షిణ ద్రావిడము, మధ్య ద్రావిడము, ఉత్తర ద్రావిడము. సో ఈ గదబ అనేది దేని కిందకు వస్తుందంటే మధ్య ద్రావిడ భాష. అంటే మనం మాట్లాడే తెలుగు భాష కూడా మనకి ఏ కిందకి వస్తుందంటే ద్రవిడియను, అందులో మధ్య ద్రావిడ భాషకైతే వస్తుందన్నమాట. సో తర్వాత
ఇది లాస్ట్ టెట్లో కూడా మనకు వచ్చిందండి. కోబారి భాష ఈ భాషా కుటుంబానికి చెందినది ఏదంటే యాస్టిక్ భాషా కుటుంబానికి అయితే చెందిందనమాట కోబారి అనే భాష. సో ఈ కోబారి అనేది ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారంటే నికోబార్ దీవులలో మాట్లాడే భాష ఏదంటే కోబారి భాష. తర్వాత కాశీ గురించి కూడా మనం టెట్లో అడిగారు ఏంటంటే సో కాశీ భాష అనేది ఎక్కడ మాట్లాడతారు అని అడిగారు. సో ఈ కాశీ భాష అనేది మనకు మేఘాలయాలలో అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఇవి అన్నమాట మనకు భాష వివిధ భావనల గురించి బిట్లు. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.